భూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినా వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం అని ఉన్నది. ఈ లోక సహితమైన పేరు. చూడు, దేవుడు అంటున్నాడు, భూది గంతముల నుంచి పిలుచుకున్నాడంట. నిన్ను, నన్ను, సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు. అయితే చూడు, ఇప్పుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, దేనికి భయపడుతున్నావు మాట్లాడుతున్నాడు. నీతో నేను చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఎవరు తోడున్నారంట? మనిషి తోడున్నాడని చెప్పినాడా? నాయకుడు ఉన్నాడన్నాడా? పాస్టర్ తోడున్నాడని చెప్పిండా? కాదు. నీకు తోడున్నది ఎవరు చెప్పాలి? మీతో చెప్పిస్తాను. మీకు తోడున్నది ఎవరు? మనకు తోడున్నది ఎవరు? సరే, రెండో మాట, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. హల్లెలూయా. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నా. ఈరోజు నువ్వు చెప్పు, నేను భయపడను, నీవు నా దేవుడివై ఉన్నావు. హల్లెలూయా. నేను భయపడను, నేను భయపడనని చెప్పేసి నువ్వు ఉన్న పరిస్థితిలో ఇప్పుడే ఈ హృదయంలో ఏ వేదన ఉన్నదో ఇప్పుడే అవును కదా ప్రభా, నా తోడుగా ఉంటానంటున్నావు, నా దేవుడివై ఉంటానంటున్నావు, నా సహాయమై ఉంటానంటున్నావు, నా కీడమై ఉంటానంటున్నావు, నాకు రక్షణ ఇస్తానంటున్నావు, నన్ను నడిపిస్తానంటున్నావు కదా ప్రభా. అయితే నేను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాను అని చెప్పేసి నువ్వు అడుగు. నేను నీ భయపడకము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను నేను ఆదుకొందును. మనుషులు కాదు నిన్ను ఆదుకునేది. దేవుడు అంటున్నాడు, సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, నా దక్షిణాస్తముతో, నా హస్తముతో నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు మునిగిపోతున్నాడు. మరి కతిమ శిష్యులకు ఈత రాదా? నీళ్ళలో దుంకుతే వచ్చి కాపాడలేరా? అందరికీ ఈత వస్తుంది. జాలర్లు వాళ్ళు, చేపలు పట్టే జాలర్లు వాళ్ళు. కానీ ఏ ఒక్కరు దూకలేదు నీళ్ళలో. ఆయనని మునుగుతుంటే ఏ ఒక్కరు వచ్చి మరి లేపలేదు. కానీ దేవుడే స్వయాన వచ్చి చెయ్యి ఇచ్చి తనను లేపి నిలబెట్టినాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో మునిగిపోతున్నావో, అప్పుల పరిస్థితిలో మునిగిపోతున్నావా? వ్యాపారము బాగలేక నువ్వు మునిగిపోతున్నావా? నీ చేతి పనులు బాగలేక నువ్వు దిగజారిన స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయి. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నంత కాలం నిన్ను దేవుడు ముంచేవాడు కాదు, ఎత్తుకునేవాడు. హల్లెలూయా. ఎప్పటి వరకు? ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు ఆయన. పోరా అని పంపించే దేవుడు కాదు ఆయన, విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు నిన్ను విడిచిపెడతారేమో, మధ్య రకమైన మనుషులు మన చెయ్యి విడిచిస్తారేమో, కానీ దేవుడు మన చెయ్యి విడిచే దేవుడు కానే కాదు. మన సహాయకుడు ఆయన. హల్లెలూయా. మన సహాయకుడు ఆయన, మన కేడము ఆయన. దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. బలహీన స్థితిలో ఉన్నావా? అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా? చేత కానీ ఒక బలహీనతగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, దిగులు పడకు, నేను నిన్ను చెప్పండి, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. బలపరుస్తానంటున్నాడు దేవుడు, సహాయం చేస్తానంటున్నాడు, నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందునంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది 46:3లో ఏమని ఉంటుంది? 46వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి. చూడండి,
తల్లి ఒడిలో ఆ కాకముందు ఇంకెప్పుడంట గర్భములో, హల్లెలూయా, ఎక్కడంట గర్భములో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గర్భములో పుట్టినది మొదలుకొని అంట, గర్భములో రూపింపబడక మునిపే, పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. నా పేరు అని నీకు పేరు పెట్టుకున్నాను, నా సొత్తు అని నిన్ను పిలుచుకున్నాను. అప్పటి నుంచి భరిస్తున్నా మిమ్మల్ని. మనల్ని ఎప్పటి నుంచి భరిస్తున్నాడు దేవుడు? గర్భంలో పుట్టినది మొదలుకొని అప్పటి నుంచి భరిస్తున్నాడంట దేవుడు. ఏదో ఇప్పుడు మనము గత 10 సంవత్సరాల క్రితము 20 సంవత్సరాల క్రితం రక్షణ తీసుకున్నప్పటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడా? కాదు. హల్లెలూయా. గర్భములో నీవు పుట్టినది మొదలుకొని భరించుతున్నావా? భరిస్తున్నాను నేను. అంతేకాదు అంటున్నాడు, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా. తల్లి ఒడిలో కూర్చున్నప్పటి నుంచి అంట ఆయన మనల్ని ఎత్తుకుంటూనే ఉన్నాడంట, చంక పెట్టుకొని ఎత్తుకుంటూనే ఉన్నాడంట, భరిస్తున్నాడంట. నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రికలు నెరి వరకు నిన్ను ఎత్తుకొని వాడను. హల్లెలూయా. కొందరు అనుకుంటారు, ముసలోళ్ళని అయిపోతున్నాం, మాకు తోడు ఎవరుంటారు, మాకు ఎక్కడ దిక్కు, ఎక్కడ ఆదరణ. నేను పేపర్ చూసిన, పేపర్ తల్లి అట 14 ఎకరాల భూమి పంచి ఇచ్చిందంట. ఎన్ని ఎకరాలు? 14 ఎకరాల భూమి ఇచ్చిందంట కొడుకులకు. 5 లక్షల రూపాయలు ఉంటే తన దగ్గర నుంచి వెళ్ళి 4,60,000 తీసుకున్నారంట కొడుకులు. ఇంకెన్నున్నాయి? 40,000 రూపాయలు తనకని ఇచ్చి 14 ఎకరాల భూమి పంచుకొని ఆ డబ్బులన్నీ తీసుకొని ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో వదిలిపెట్టేసినారంట. హల్లెలూయా. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో తల్లిని వదిలిపెట్టేసినారట. పాపం కొద్ది రోజులకు ఆమెకు నిన్న పేపర్లో చూసిన, కొద్ది రోజులకు ఏమైంది? అనారోగ్యం వచ్చింది. అన్నం పెడతలేరు. ఏం చేస్తుంది? 14 ఎకరాలు ఇచ్చిన తల్లి, 4,60,000 డబ్బులు ఇచ్చిన తల్లి ఇప్పుడు ఏం చేస్తుందంట? ఆమె అనారోగ్య పాలై అన్నం పెట్టేవారు లేకపోతే అడుక్క తింటుందంట. హల్లెలూయా. ఇది మానవ స్వభావం, మనిషి స్వభావం. తల్లి కడుపులో పుట్టినది కొడుకే, ఆ కొడుకులే ఉన్న ఆస్తి గుంజుకొని డబ్బులు గుంజుకొని వదిలిపెడితే ఇప్పుడు తిండి లేక తల్లి అడుక్కొని తింటుందంట. ఆ ఊరు ప్రజలందరూ కూడా ఏమైపోయింది చూసినారు. ఏమమ్మా అంటే ఏం చెప్పలేకపోయింది కదా. డైరెక్ట్ వెళ్ళింది ఎంఆర్ఓ దగ్గరికి, కూర్చున్నది, లెటర్ ఇచ్చింది. అయ్యా, నా భూమి నాకు కావాలి, నా కొడుకులు ఈ పరిస్థితి చేసారు, నా భూమి నాకు కావాలంటే కలెక్టర్ దిగి వచ్చిండు. హల్లెలూయా. అట్లా అని చెప్పేసి ఇప్పుడు కొడుకులకు మీరు చేసిన భూములని రిటర్న్ గుంజుకోకండి. అన్నం పెట్టకపోతే గుంజుకోండి, చూసుకోకపోతే పర్వాలేదు, అది జీవోనే ఉన్నది సుప్రీంకోర్టు. అయితే మన దేవుడు ఎప్పటి వరకు ఎత్తుకుంటాడంట? ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకుంటాడు. ఇంకెప్పటి వరకు? తల వెంట్రుకలు నెరియు వరకు ఎత్తుకునే వాడను నేనే, కాపాడు వాడను నేనే అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, నేను చెప్పి ఉన్నాను, చక్క పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించి వాడను నేనే. హల్లెలూయా. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు జేడుస్తున్నావు? ఎందుకు మరి భయంతో మనం ఈరోజు బ్రతుకుతున్నాం? మరి ఏ స్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావు? ఏ స్థితిని బట్టి నువ్వు దిగులు పడుతున్నావు? ఏ స్థితిని బట్టి ఆలోచనలో ఉన్నావు? ఒకసారి ఆలోచన చెయ్యి. హల్లెలూయా. నా పిల్లలు ఏమవుతారో, నా పరిస్థితి ఏమవుతుందో, ఇదే దిగులు కదా. ఉదయం మొదలుకొని లేచినది మొదలుకొని
పడుకునేంత వరకు ఇదే ఆలోచనలో మనం ఉంటాం. దేవుడు అంటున్నాడు, దిగులు పడకు, నేను తోడుగా ఉంటాను. నీ తల వెంట్రుకలు నెరిగి వరకు నేను కాపాడు వాడను నేనే. తల్లి గర్భముల నుంచి పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో పడుకున్నప్పటి నుంచి నీ తల వెంట్రుకలు నెరిగే వరకు కూడా నేనే కాపాడుతాను. హల్లెలూయా, నీకు తోడుగా ఉంటాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు. చెప్పాలి ఇప్పుడు ఆయన ఎటువంటి దేవుడు అంట? ఆయన ఎటువంటి దేవుడు? కనికరము గలవాడు. హల్లెలూయా, కరుణించేవాడు ఆయన, కనికరం గల దేవుడు. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. నిన్ను చెయ్యి విడువడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన. హల్లెలూయా, నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కనికరము గల దేవుడు ఆయన, కరుణించేవాడు, కటాక్షము చూపే దేవుడు ఆయన. మన చెయ్యి విడవడు దేవుడు, ఎప్పుడు విడవడు దేవుడు. ఆయన కనికరం గలవాడు కనుక మనల్ని ఎప్పుడు చెయ్యి విడిచే దేవుడు కానే కాదు ఆయన. కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన ఏందంట? ప్రమాణము చేసిన నిబంధన ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు. మనం మర్చిపోతాం, మనుషులం కదా మనం మర్చిపోతాం, కానీ ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు. ఆయన ఏం చేసిండు? ఆయన మనతో ప్రమాణం చేసిండు, నిబంధన చేసిండు. ఏ నిబంధన చేసిండు చెప్పాలి? ఆయనతో నిబంధన ఏంటిది? మనకు ఆయనతో నిబంధన ఏంటిది? హల్లెలూయా, ప్రతి వారం మనం తీసుకుంటున్నాం నిబంధన. తాను కార్చిన రక్తము క్రొత్త నిబంధన. హల్లెలూయా, ఆయన నీతో చేసిన ప్రమాణము మర్చిపోడు. ఆయన నిబంధన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కానే కాదు. ఆయన లోకానికి వచ్చి మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆయన రక్తం కార్చి మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. మధ్యాకాశానికి వస్తా నేను, అప్పుడు సంఘముతో వివాహము జరుగుతుంది. హల్లెలూయా, అప్పుడు సంఘముతో వివాహం జరుగుతుంది. నీతో నిబంధన చేసుకున్నాడు దేవుడు. ఆయన కనికరం గలవాడు, ఆయన మంచివాడు, ఆయన మంచి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన పరిపూర్ణుడు. హల్లెలూయా, ఆయన పరిపూర్ణుడు, పవిత్రుడైన దేవుడు. నీతో నిబంధన చేసుకుని నిన్ను మరచే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. నిన్ను నాశనము చేయడు. మనం నాశనం కోరుకుంటాం, మనము నాశనం కోరుకుంటాం, కానీ ఆయన మనల్ని నాశనము చేసే దేవుడు కాదు. ఆయన మనల్ని నీళ్ళలో బురదలో ముంచే దేవుడు కాదు. ఆయన నిన్ను చీకట్లో విడిచిపెట్టే దేవుడు. ఒకసారి నిన్ను చీకట్ల నుంచి వెలుగులోకి నడిపించిండు కదా, తిరిగి ఆయన చీకట్లో పడేసే దేవుడు కానే కాదు. మనకై మనమే త్రోయబడతాం చీకటిలో, మనకై మనమే అపవాది చేతిలో చిక్కబడతాం మనం, కానీ ఆయన అప్పచెప్పే దేవుడు కానే కాదు. హల్లెలూయా, కాబట్టి ఏమంటున్నాడు? నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు ఆయన. హల్లెలూయా, తన దాసుల పిల్లలు అడుక్క తిన్నట్టుగా ఎక్కడా లేదు అని దావీదు అంటాడు. తన దాసులు అంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈరోజు స్నేహితుల ఫ్రెండ్షిప్ డే కదా, దేవుడు దాసుడు అన్నాడంట, స్నేహితుడు అని పిలిచినాడంట. అయితే ఇప్పుడు నువ్వు దేవునికి ఇప్పుడు ఎవరు? నువ్వు దాసుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, కానీ నీతో చేసిన దేవుడు ప్రమాణము చేసిన ప్రమాణం నీ పిల్లల వరకు ఆశీర్వాదమే ఆ బిడ్డల పైన ఉంటుంది. నిబంధన మర్చిపోడు దేవుడు. పిల్లలని అడుగు తినేది లేదు అని అంటాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయం 5 నుంచి చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ఇక్కడ
యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో అట చెప్పాలి? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, అందరు ఇక్కడనే ఉన్నారు. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా ఏమన్నాడు? దేవుడు నీ పితరులతో చేసిన నిబంధన ఆయన మర్చిపోడని అన్నాడు కదా. మరి నీకు ఒక నిబంధన ఉన్నది. ఏ నిబంధన? ఒక వాగ్దానం ఉన్నది. ఏం వాగ్దానం? ఒక దర్శనం ఉన్నది. ఆ దర్శనం ఏంటిది? ఒక గురి ఉన్నది. ఆ గురి ఏంటిది? ఒక గమ్యం చేరుకోవాలి. ఆ గమ్యం ఏంటిది చెప్పాలి. ఆ గమ్యం ఏంటిది? ఈరోజు మనం నమ్మిన మనం అందరము ఏం చేసేవారం? ఏం చేయాలి? పరిశుద్ధుడైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఎందుకొరకు చేస్తున్నాం ఆరాధన? ఎది నిమిత్తం ఆరాధన చేస్తున్నావు? ఈ లోకంలో పాపముగా బ్రతుకుతున్న మనలని, శాపంతో బ్రతుకుతున్న మనలని ఆయన రక్తం కార్చి మనల్ని పవిత్రులుగా చేసిన దేవుడు ఏమన్నాడు? ఆయన జీవ కిరీటం నీకు ఇస్తానన్నాడు. మరి జీవ కిరీటం పొందుకోవాలని అంటే మనము గమ్యం చేరాలి, గురి యొద్దకు చేరాలి. పరుగు పందెం పెట్టిండు. ఇప్పుడు స్కూళ్ళల్లో పరుగు పందెం పెడతారు. ఇప్పుడు 15 ఆగస్టు వస్తుంది కదా. ఇప్పుడు ఆటల పోటీలు ఉంటాయి. ఉన్నాయారా? మీకు పెట్టిరా? ఆటల పోటీ, రన్నింగ్ పెడతారు. ఓ బస్తలు నిలబడి ఉరికేది పెడతారు, కప్పగంతులు వేసేది పెడతారు. అంటే ఎవడు ముందు చేరుకుంటాడో వానికి ఏముంటుంది? ప్రైజ్ అంటే తెలుగులో బహుమానం. హల్లెలూయా. ఆ మొదటిగా పరిగెత్తిన వానికి బహుమానం ఉన్నది. ఈరోజు మన జీవన యాత్రలో, మన యొక్క ఆత్మీయ యాత్రలో ఎవరు గురి యొద్దకు పరిగెత్తుతారో, ముదిమి వచ్చేంత వరకు దేవునితో నడుచుకుంటారో వారికి జీవ కిరీటం. హల్లెలూయా. మనకి బహుమానం ఉన్నది. మోషే మరి ఫరో తర్వాత ఫరో, ఆయన సింహాసనం ఉంది ఆయనకు. ఆయన ఫరో అంటే ఒక రాజు కదా. ఫరో తర్వాత ఫరో. మరి ఆ నిత్య ఆనందం కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమనే ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకొరకు? ముందుంచబడిన బహుమానం కొరకు. హల్లెలూయా. మరి ఆయనకు మంచి యొక్క సంతోషము, ఆనందము, డబ్బు, సింహాసనము అన్నీ ఉన్నాయి ఆయనకు. కానీ అవన్నీ వదులుకొని తన దేవుడైన ప్రజల కొరకు శ్రమనే ఎంచుకున్నాడు ఆయన. ఎందుకు? ముందున్న బహుమానం కొరకు. ఈరోజు మనము శ్రమ పడుతుండొచ్చు, శోధనలో ఉండొచ్చు, కష్టములు ఉండొచ్చు, దుఃఖములు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టిపోయేటివే. ఏమైనా తీసుకొని పోతామంటే ఏది తీసుకొని పోం. ఇవన్నీ దాటుకుంటూ మనము అక్కడికి వెళ్ళినప్పుడే మనకేమవుతుందంట? మంచి బహుమానం. హల్లెలూయా. మంచి బహుమానం ఉంటుంది. ఒక పోటీ పెడితే ఎన్ని టీములు ఉంటాయి? 5 టీములు లేకపోతే 7 టీములు పెడతారు. ఒక్కొక్క టీంకు ఏమంట? పోటీ. ఓడిపోతా అంటే ఓడి పక్కకి వెళ్ళిపోతాడు. లాస్ట్కు 2 టీములు ఉంటాయి. హల్లెలూయా. ఆ 2 టీములో ఎవడైతే గెలుస్తాడో వానికి మొదటి బహుమానము అంతే కలుగుతుంది. ఈ లోకంలో మనము పోరాడుతున్నాం. దేనితో పోరాడుతున్నాం? శ్రమలో కలిగి మనము మనుషులతో పోరాడుతున్నాం అని నువ్వు అనుకుంటావు. ఆ మనుషులతో పోరాడేది మనం కదా. ఆకాశ మండలం ముందున్న దురాత్మ, అంధకార, చీకటి శక్తులతో మనము నిత్యము పోరాడుచున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ పోరాటంలో మనము గెలవాలి అని అంటే సర్వాంగ కవచమైన దట్టిని మనము ఏం చేయాలి? ధరించుకోవాలి. అదే వాక్యం అనే దట్టి మనము ధరించుకోవాలి. పోరాడుచున్నాం మనం శ్రమతో, అనారోగ్యంతో, అప్పుతో, మరి దిగులు పడుతూ భయంతో బ్రతుకుతున్నామనంటే ఇదంతా తెచ్చిపెట్టింది ఎవరు? అపవాది. హల్లెలూయా. ఆయన నాశనం చేసే దేవుడు కాదు, ఆయన కనికరించే దేవుడు. ఆయన నాశనం చేసేవాడు ఎవడు? చెప్పండి, ఎవడు నాశనం చేసేది? అపవాదే. నీ పరిస్థితి, నీ ఇప్పుడు నువ్వు వెళ్తున్న స్థితిలో ప్రతి అంగుళంలో వాడు ఉంటాడు మన తోడుగా. దేవుడు తోడుంటాడు. ఓవైపు మనకు తోడుండేది దేవుడే. కానీ నువ్వు లేకపోతే అపవాది నిన్ను కూల్చడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీవు వెళ్తున్న ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే, ముదిమి వచ్చేంత వరకు ఆయన ఎత్తుకోవాలనంటే నువ్వు గురి యొద్దకు చేరుకోవాలి. హల్లెలూయా. నువ్వు బహుమానం కొరకై పరిగెత్తాలి. నువ్వు ముందున్న బహుమానం కొరకై నువ్వు వేగిరపడుతూ నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ పరుగు కడముట్టించాలి. హల్లెలూయా. ఏదో నమ్మినామంటే నమ్మినట్టు కాదు.
నమ్మినామంటే నమ్మినట్టు కాదు ఇశ్రాయేలు ప్రజలతో. అందుకే దేవుడు చెప్తుంటాడు, ఎన్ని మార్లు చెప్పినా ఇటువంటి మాటలన్నీ, ఇవన్నీ చెప్పేది ఎవరితో? ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలతో. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒకసారి దిగులు పడుతూ కూర్చుంటారు. ఐగుప్తు దేశం నుంచి వెళ్ళి బయటికి విడిపించగానే 400 సంవత్సరాల దాసత్వంలో ఉన్న ప్రజలు ఉదయమంతా పొద్దు అంతా పనిచేసి రాత్రంతా మూలుగుతున్నప్పుడు ఏ మనిషి వచ్చి వారిని విడిపించిన దాఖలు లేవు. ఎవరు వచ్చి విడిపించారు? ఎవరు వచ్చి దేవుడు ఎవరిన్నారు? మూలుగు ఆ మనిషిలో మూలుగు ఎవరిన్నారు? దేవుడు విన్నాడు. విని ఎవరితో మాట్లాడిండు? మోషేతో మాట్లాడిండు. మోషే, నా ప్రజలు నీవు వెళ్ళి ఆ ఫరో చేతి నుంచి వెళ్ళి విడిపించాయా అనంటే, మోషే, మాట మాంద్యం గలవాడను నేను, నాకు మాటలు రావు, నిన్ను చెయ్యలేనంటే, మాట్లాడేవాడను నేనే, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళమనగానే ఏం చేస్తాడు? నాయకుడుగా మోషేని పంపిస్తే ఆ మోషే వెళ్ళి వారిని ప్రజల్ని విడిపిస్తాడు. వారు విడిపించిన తర్వాత మొట్టమొదటి శ్రమ ఎవరితో వింటున్నారా? హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి వెళ్ళి దాసత్వం నుంచి వెళ్ళి విడిపించిన ప్రజలు ఎర్ర సముద్రం రాగానే మోషేతో ఏమంటున్నారు? చెప్పాలి, ఎవరికైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. మోషేతో ఏమంటున్నారు? ఐగుప్తులో భూమి లేదని, మమ్మల్ని పాతి పెట్టడానికి సమాధి లేదని, మమ్మల్ని ఇక్కడ చంపడానికి, ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చినావా? చెప్పవయ్యా మోషే అని తిరగబడ్డారు. హల్లెలూయా. మోషే చేసిన పాపం ఏంటిది? మోషే చేసిన తప్పు ఏంటిది? ఈ ప్రజల మధ్యన, ఈ యొక్క దేవుని మధ్యన మోషే ఏం అన్యాయం చేసిండు? మోషే ఏం చేస్తున్నవాడు? తన పక్షాన తన గొర్రెలు, తన మందను, తన మామ మందను అరణ్యంలో కాసుకుంటున్నాడు. వాటిని మంచిగా పచ్చిక బయలులో మేపుతున్నాడు. పిలిచిండు దేవుడు. హల్లెలూయా. దా మోషే రాయి అంటే పిలుచుకొని పొదలో నుంచి వెళ్ళి మాట్లాడిండు. అగ్ని పొదలో నుంచి వెళ్ళి మాట్లాడి, మోషే, నా ప్రజలు మూలుగుతున్నారయ్యా, నువ్వు వెళ్తావా? నా ప్రజలు విడిపిస్తావంటే అప్పుడే అన్నాడు ఆయన, నేను వెళ్ళనయ్యా, నన్ను అప్పుడే చంపాలనుకున్నారు ఆ ప్రజలు, అందుకే నేను పారిపోయి వచ్చినాను ఇక్కడికి. ఏదో నేను అన్యాయం జరుగుతుంది, ఎందుకు కొట్టుకుంటున్నారా, ఇద్దరు కలిసి ఎందుకు కొట్టుకుంటున్నారా అని ఆ ప్రజలతో నేను అంటే, నువ్వు మా మీద న్యాయాధిపతిగా నిన్ను ఎవడు నియమించిండు? నేను వెళ్ళి ఫరోతో చెప్తానన్నాడయ్యా, నన్ను చంప చూసినారు, అందుకే నేను పారిపోయి వచ్చినాను. మళ్ళీ నన్ను అక్కడికి ఎలా ఉంటున్నావేంది? అయితే అంటాడు దేవుడు కదా, వాడు చనిపోయాడు, ఆ ఫరో కూడా చనిపోయాడు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాను. ఆయన నేను ఓను అంటాడు. ఎందుకు? ఇశ్రాయేళ్ల ప్రజల గుణము మోషేకు తెలుసు. ఎటువంటి వారో మారరు, వారు మారరు. అయ్యా మారరంటే మారరని లేదు లేదు, వారు మారకున్నా సరే, వాళ్ళు ఎట్టు ఉన్నా సరే నువ్వు వెళ్ళు అంటే తప్పలేదు. ఇక మోషేకు ఇక దేవుని మాటకు తిరుగు చెప్పలేడు కదా, వెళ్ళినాడు. సరే, ఎన్నో అద్భుతాలు చేసిండు, ఎన్నో ఆశ్చర్యకారాలు చేసిండు. కట్టిని పాముగా చేసిండు, నీళ్ళని రక్తంగా చేసిండు, ఈగలను పంపించిండు, దోమలను పంపించిండు, మిడతలు పంపించిండు, కప్పలు పంపించిండు, గడ్డలు పుట్టించిండు, ఎన్నో అద్భుతాలు చేసిండు మోషే. ఆఖరికి జ్యేష్ఠపుత్రుని చంపిన తర్వాత దేవుడు వారిని వెళ్ళిపోండి అని చెప్తే, మరి మోషే ఒక దుడ్డు కర్ర పట్టుకొని ముందర నడుస్తున్నప్పుడు ఏమైపోయింది? సముద్రం అడ్డు రాగానే ఏమంటున్నారు? అప్పటిదాకా అద్భుతాలు చూసినారు. హల్లెలూయా. అప్పటిదాకా అద్భుతాలు చూసినారు, మోషే చేసిన అద్భుతాలు. ఈ ఇటుకలు చేసే పని లేదు ఇక వాళ్ళకు ఇటుకలు గడ్డి తెచ్చుకొని, కొయ్యకాళ్ళు తెచ్చుకొని ఆ ఇటుకలు చేసే పని అయిపోయింది. లేదు, 3వ దినమున ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ఏమైపోయింది? సముద్రం ఉంది, వెనకేముంది? ఫరో సైన్యం వస్తుంది. అయ్యో వీరు పారిపోతున్నారు అని చెప్పేసి ఫరో సైన్యం వస్తున్నది. కానీ మోషే పైన తిరుగుబాటుతనం చేసినారు. మాకు సమాధులు పెట్టడానికి, ఐగుప్తు దేశంలో సమాధులు పెట్టడానికి స్థలం లేదా? మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చినావా అని అనగానే అక్కడ చింతించుకుంటూ కూర్చుని తనపై తిరుగుబాటుతనం చేస్తే దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. భయపడకు, ఫరోకు ఈ దినము నేను చెప్తున్నాను, ఊరిక నిలిచి ఉండి చూడండి, దేవుని మహిమ మీరు చూచెదరు. హల్లెలూయా. ఊరిక నిలిచి ఉండండి, దేవుని మహిమ మీరు చూస్తారు. ఏం చేస్తాడు మరి ఇప్పుడు నాయకుడు? ఏం చేయాలి? చెప్పాలి కదా, పదండ్రా బాబు, మళ్ళీ ఎక్కడనో
మిమ్మల్ని ఏడున్నాడు వదిలిపెడతాపా, నాకెందుకు వచ్చింది బాధ అని చెప్పొచ్చు మోషే. కానీ వదిలిపెట్టలేదు. ప్రజల కొరకై అడ్డుపడ్డాడు. ప్రభు దగ్గర వేదన, ప్రభు దగ్గర మొరపెట్టాడు. అయ్యా మరి నువ్వే కదా విడిపించింది, మరి ఈ పరిస్థితి ఏంటి అంటే, మోషే నువ్వు భయపడకు, దిగులు పడకు, చెడేకు, ఊరిక నిలిచి ఉండి చూడమని ఈ ప్రజలని దేవుని మహిమ ఏంటిదో ఈరోజు చూస్తారు. ఇప్పుడు కనబడిన శత్రువులకి మీదట ఎన్నడూ కనబడరు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చిండు. దుడ్డు కర్ర చాపి, ఏ కర్రతో నువ్వు అద్భుతాలు చేసినావో అదే కర్ర చాపు సముద్రం పైన అనగానే, చాపి ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలుగా మారింది. హల్లెలూయా, పాయలుగా మారింది. ఆరని నేలపైన నడిచినారు. శత్రు సైన్యాన్ని నీళ్ళలో ముంచివేసినాడు దేవుడు. అప్పుడు దేవునికి స్తోత్రం అంటున్నారు. బైబిల్లో చదవండి, వాళ్ళు ఆ సముద్రం దాటగానే పాట పాడతారు. మంచిగా ఉన్నప్పుడు పాట పాడతారు, శ్రమ రాగానే సనుగుతారు. హల్లెలూయా, అద్భుతం జరగానే పాట పాడతారు, శ్రమ రాగానే నీళ్ళు లేవు. ఒక సమయమున నీళ్ళు లేవు, చంపనీకి తీసుకొచ్చినావా? ఓ మోషే ఎక్కడున్నావు? అయ్యో ప్రభువా వీళ్ళకి నీళ్ళు లేవంట. వెళ్ళవయ్యా, కొట్టు, బండని కొట్టు, నీళ్ళు వెళ్తాయి. బండని కొట్టగానే నీటి బుగ్గలు పుట్టినాయి. హల్లెలూయా, ఎడారిని ఏదోలుగా చేసే దేవుడు ఆయన. ఎడారిలో బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఆయన. మరి ఇప్పుడు ఎంత జనము అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు 6 లక్షల కాలు బలము. హల్లెలూయా, 6 లక్షల కాలు బలం అంటే చిన్నపిల్లలు కాలు బలం ఉన్న వాళ్ళే 6 లక్షలు, ముసలోళ్ళు ఇంకంతా కలిపితే ఎంత మరి చెప్తారు చరిత్రకారులు, 20 లక్షల మంది అంట. హల్లెలూయా, 20 లక్షల మందికి అన్నం ఏడ తెచ్చిపెట్టాల మోషే? ఓ మోషే మాకు మాంసం కావాలయ్యా. ఏం కావాలట? మాంసం కావాలట. ఇప్పుడు మాకు తినడానికి ఏవి లేవు. అక్కడ కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, ఆలగడ్డలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, మంచి కోళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాకేం కావాలి? మాంసం కావాలి. అప్పుడు మోషే అంటాడు, దేవుడు అంటాడు మోషేతో, మోషే వాళ్ళు తినేంత మాంసం నేను ఇస్తా, వారికి మాంసం పెట్టు, రేపటికి దినానికి మాంసం వస్తుందని చెప్పు, పో అంటాడు. ఏంది నాతోనే ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? 20 లక్షల మందికి నేను ఏం తెచ్చిపెట్టాలి? సముద్రం ఉన్న చేపలన్నీ నేను వలేసి తెద్దునా, లేకపోతే ఒక మందల కడిగి ఎట్ల కోడలను కోసి పెడుతున్నా? ఏడ తేవాల వీళ్ళకని అంటాడు. అంటే నా మహిమను నువ్వు చూడలేదా? హల్లెలూయా, నువ్వెందుకు అలా మాట్లాడతావు అంటాడు దేవుడు మోషేతో. రేపటికి దినానికి ఎంతమంది మాంసం కావాలని సనిగిరో వారికి నువ్వు మాంసం పెట్టు, వాళ్ళ పనులలో ఉండగానే చచ్చిపోతారని చెప్తాడు దేవుడు. ఒక తూర్పు గాలి గట్టిగా రాగానే మూరెడెత్తు, అంటే ఇంత ఎత్తు, మూరెడెత్తు పాలెం ఎంత ఉన్నదో ఈ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది పాలెం గుడారాలు వేసుకుంటారు. వాళ్ళు దాదాపు 20 లక్షల మంది అని అంటే ఈ మునుగోడు ప్రాంతం ఇదంతా వాటి నియోజకవర్గం ఎంత ఉందో అంత ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇంత వెడల్పుతోని మూరెడెత్తితో పూరీలను కురిపించిండు. హల్లెలూయా, పూరీలు అంటే కోడిలాగా ఉంటాయి అవి, పూరీలు అంటారు, కోడిలాగానే. మూరెడెత్తితో పడితే ఎవరైతే దేవుని మహిమ పరచలేదో, ఎవరైతే తిరుగుబాటుతనం చేసినారో వారు తింటుండగానే, వారి పనులలో ఉండగానే ఆ మాంసం ముక్కులకెళ్ళి చెవులకెళ్ళి బయటికి వస్తూ అది తినలేక చనిపోయినారు. వాళ్ళు తినలేక చనిపోయినారు. ఏం చేస్తాడు మరి మోషే? ఏం చేస్తాడు అని అంటే వారిపై సనుగుడు మొదలుపెట్టినారు. 6వ వచనం, భయపడకుడి. ద్వితీయోపదేశకాండం 31:6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా, ఆయన నిన్ను విడువడు. ఎక్కడ పోతున్నారు ఈ ప్రజలు? ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. ఎక్కడ పోతున్నారు? మోషే అప్పటి వరకు కూడా మోషే కానానికి వెళ్ళాలనే ఆశ ఉంటుంది కదా.
మోషే కూడా ఆ కానాను దేశం, వాగ్దానం దేశం చూడాలని ఆశ ఉంటుంది. ఈ ప్రజలు పెట్టిన హింస కొరకై, ఈ ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన బాధ, తను ఒక కాని మాట పలికి తను కానాను దేశంకు చేరుకోలేకపోయినాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే, నీవు కాని మాట పలికినావు గనక నువ్వు కానాను దేశాన్ని నువ్వు వెళ్ళలేవు, కానీ ఆ కొండపైకి వెళ్ళి ఆ దేశాన్ని చూడొచ్చు నువ్వు, కానీ ఆ దేశంలోకి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఆ కొండపైకి వెళ్ళి కానాను దేశాన్ని చూసి నీవు చనిపోతావు అని చెప్పేసి మోషేతో చెప్తాడు. అప్పుడు యెహోషువతో మరి మోషే చెప్తాడు, ఈ ప్రజలు నడిపించు, కానాను దేశానికి వెళ్ళు, నాకు దేవుడు తోడున్నట్టుగా నీకు తోడుంటాడు, నీవు నడిపించు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నీవు ఈ ప్రజలను తీసుకొని నువ్వు ఆ దేశానికి వెళ్ళు, ఆ మనుషులను చూసి నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నేను ఆ దేశము నీకు నేను అప్పచెప్పుతానని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. అప్పుడు అంటాడు, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశంలోకి నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. హల్లెలూయా. స్వాధీనపరచువాలకు, ఎందుకంటే దేవుడు తన వీళ్ళ పితరులతో చేసిన ప్రమాణాన్ని బట్టి, ఏదో మనం చేసిన త్యాగాన్ని బట్టి కాదు. హల్లెలూయా. అంటున్నాడు మోషే, వాళ్ళ పితరులతో, ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో దేవుడు ఏం చేసినాడు? ప్రమాణం చేసినాడు. అబ్రహాముకు పిల్లలు లేక మునిపే ఏమని చెప్పిండు అబ్రహాంతో? ఇదిగో నీ పిల్లలు ఆకాశ నక్షత్రం వలె అవుతారు, ఇదిగో ఇసుక రేణువుల వలె నీ సంతానము విస్తరించబడుతుంది, నేను కానాను దేశమును నీ సంతానానికి నేను ఇస్తానని చెప్పి. అయితే మోషే అంటున్నాడు, వీరి పితరులతో చేసిన ప్రమాణమును బట్టి నీవు వెళ్ళి ఆ దేశముని ఈ ప్రజలకు స్వాధీనపరచు. నువ్వు కాదు, ఏమన్నాడు? ఈ ప్రజలకు స్వాధీనపరచు. ఎందుకు? దేవుని వాగ్దానం నెరవేర్చబడాలని. ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచన చేయి, దేవుడు మనకేమని చెప్పినాడు అని అంటే, నీకు ఒక జీవ కిరీటం, పరలోకం, ఆయన రక్తము ద్వారా కడగబడిన వారికే ఏంటిదంట? పరలోకం ఉన్నది. ఆయన కార్చిన రక్తములు ఏమున్నదంట? స్వస్థత ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత ఏమున్నదంట? మనకు స్వస్థత ఉన్నది. హల్లెలూయా. మరి ఇది నెరవేరే వాగ్దానమా కాదా? ఇవన్నీ నెరవేరే వాగ్దానమా కాదా? ఇవన్నీ నెరవేరే వాగ్దానాలే. కాబట్టి నీవు ఈ ప్రజలతో దేవుడు ఏ ప్రమాణం చేసినాడో అది స్వాధీనపరిచేంత వరకు కూడా దేవుడు ఊరుకోలేదు. మోషే పోలేదు. తర్వాత యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఈ ప్రజలకు ఆ యొక్క వాగ్దాన భూమిని వారికి స్వాధీనపరచు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. దిగులు పడకు, జడియకు అని చెప్పేసి దేవుడు ఆయనతో మాట్లాడినాడు. చూడు 8వ వచనంలో ఏమన్నది? నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమై ఉండకు అని ఇశ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనకు ముందు నడిచే దేవుడు మన దేవుడు, మనకు ముందు నడిచేవాడు ఆయన. మనుషుల బలమును బట్టి మనం ఎంతసేపు నడవలేము. నడుస్తామా? నడవలేము. యెహోషువతో అంటున్నాడు మోషే యెహోషువతో ఏమంటున్నాడు? యెహోషువా, నీకు ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడయుండును. వెళ్ళినారు వీళ్ళు, వెళ్ళి వాగ్దానం భూమిని స్వతంత్రించుకుంటారు. వీళ్ళు ఎర్దాను దాటుతారు. ఎర్దాను దాటిన తర్వాత ఆ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆ దేశముని వాళ్ళంతా కూడా స్వతంత్రించుకుంటారు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అక్కడ ఆ వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకుంటారు. యెహోషువ 1:5 కూడా అదే మాట చెప్తాడు. ఏమని చూడు, 1వ అధ్యాయము 5వ వచనం నుంచి, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును. హల్లెలూయా. ఎప్పటి వరకు తోడుంటాడంట దేవుడు? మన బ్రతుకు దినములన్నిట దేవుడు మనకు తోడై ఉంటాడంట. బ్రతుకు దినములన్నిటిను మనకు తోడై ఉంటాడు.
నిన్ను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకును తోడయి ఉంటాను అని చెప్పి ఏమంటున్నాడు? 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అంత మునుపు ఏమన్నాడు? మోషే చెప్పినాడు ఈ ప్రజలకు ఈ దేశమును స్వాధీనపరచమని. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, నేను నిన్ను విడువను, ఎడబాయను, నీవు భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదిలా నేను వారి పితరులతో చేసిన ప్రమాణము చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. హల్లెలూయా. ఈరోజు నీవు ఏ ప్రార్థన చేసుకుంటున్నావో మన భాషలోకి వద్దాం. ఇప్పుడు నువ్వు దేని కొరకు ఆశపడ్డావో, నువ్వు దేని కొరకు నువ్వు అడుగుతున్నావో, నువ్వు దేని కొరకు నువ్వు దుఃఖపడుతున్నావు, కన్నీరు విడుస్తున్నావు, అది నీకు తెలుసు, అంతేనా కదా? ఏది కావాలో, దేని కొరకు నువ్వు దుఃఖపడుతున్నావో, దేని కొరకు నువ్వు కన్నీరు విడుస్తున్నావో, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు నువ్వు ఉదయం లేచి రాత్రి అయ్యేంతవరకు కష్టపడుతున్నావో, అది ఎవరికి తెలుసు? చెప్పండి. హల్లెలూయా. ఎవరికి తెలుసు? అది నీకు తెలుసు. హల్లెలూయా. నువ్వే ప్రార్థన చేస్తున్నావు కనుక నీకు తెలుసు. నువ్వు చేసిన ప్రార్థన ఏమన్నాడు ఆయన? నీవు పెట్టిన మొర నేను ఆలకిస్తాను, దానికి నేను ప్రత్యుత్తరం ఇస్తాను. అయితే ఈ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వెళ్ళి మొదలుకొని వాగ్దాన దేశంలోకి నడిచేంత వరకు, అంటే ఈ ప్రజలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళక మునిపే, అబ్రహాముకు పిల్లలు పుట్టక మునిపే ఏమన్నదంట? ఈ వాగ్దాన దేశమును, కానాను దేశంని సంతానానికి ఇస్తానని చేసి ప్రమాణం చేసినాడు అబ్రహాంతో. అయితే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు విశ్వసించి నువ్వు స్తుతిస్తున్నావు కదా, విశ్వసించి నువ్వు అడుగుతున్నావు కదా, అడిగి నేను పొందుకుంటున్నానని ఇంకా నువ్వు పొందుకోలేదు. సపోజ్ ఇంకా నువ్వు పొందుకోలేదు, ఒకళ్ళు చెప్పండి, ఎవరు చెప్తారో, ఎంతమందికి ఉన్నదో? నేను ఇంతవరకు ప్రార్థన చేసినా ఇంకా నేను పొందుకోలేదు, ఇంతవరకు నేను అడిగినా నాకు ఇంతవరకు కాలేదు అన్నవారు నిజంగా ఉంటే చేయలేపండి. నేను చెప్తే దానికి అర్థం పొందుకున్నారు అందరూ. ఎవరు? మీరు అడగలేదా, పొందుకోలేదా? రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పండి. అడిగి పొందుకున్నారా, పొందుకోలేదా? ఏంటంటే కన్ఫ్యూజ్లో ఉన్నారు కదా మీరు, ఏం చెప్తే ఏమవుతుందో అని. అంతేనే కదా? ఏం చెప్తే ఏమవుతుందో అని కన్ఫ్యూజ్లో ఉన్నారు. కానీ నిజంగా నేను చెప్తా, మీరు ప్రార్థించినారు కానీ ఇంకా పొందుకోలేదు, మరి దానికి ఎందుకు మీరు భయపడుతున్నారు? ప్రార్థించినారు కానీ ఇంకా మీరు చేరుకోలేదు. హల్లెలూయా. ప్రార్థించినారు కానీ దేవుడు ఇస్తానని మీతో మాట్లాడిండు, దర్శనం ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, సేవకుని ద్వారా కావచ్చు, నువ్వు వినికిడి ద్వారా కావచ్చు. మరి దేని ద్వారా నీకు దేవుడు వాగ్దానం చేసి ఉంటాడు, కానీ ఇంకా జరగలేదు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, భయపడకు. హల్లెలూయా. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నిన్ను విడువడు దేవుడు, ఎడబాయడు. ఆ పితరులతో చేసిన ప్రమాణము నెరవేర్స్తానంటున్నాడు దేవుడు. అంటే నీతో చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్స్తాడు. హల్లెలూయా. దావీదుకు అభిషేకించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది సింహాసనం మీద కూర్చోవడానికి? ఆయన రాజు సింహాసనం మీద కూర్చోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. ఈ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ప్రజలు వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. 40 సంవత్సరాల తర్వాత వీరు వాగ్దాన దేశంలో అడుగుపెట్టినారు. మరి నువ్వు నేనెంత? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు అడిగిన దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు, నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అయితే వీటన్ని విషయంలో మోషేకు ధైర్యం చెప్తున్నాడు దేవుడు. యెహోషువకు ధైర్యం చెప్తున్నాడు. మోషే అంటే సాత్వికుడు కదా, దేవుని ముఖాముఖిగా మాట్లాడుకున్నవాడు మోషే అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు భూమి మీద దేవుడు ఆయన. మోషే ఇశ్రాయేలు ప్రజలకు భూమి మీద దేవుడు. మరి మోషే చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకారులు, ఆయనతో మాట్లాడుట పరిశుద్ధ స్థలములో. అహరోను మిరియాము ఎవరు? మోషేకు అన్న అహరోను, మిరియాము అక్క,
అహరోను అన్న తోడబుట్టిన వాళ్ళు. ఏమన్నారు వీళ్ళు అంటే మోషేతో అన్నారు, వీళ్ళు తోడబుట్టిన వాళ్ళే కదా, నీతోనే మాట్లాడతాడా దేవుడు? నీకే దేవుడు మాట్లాడతాడా? నువ్వు చేస్తేనే అద్భుతాలు జరుగుతాయా? మేము చేస్తే కావా అన్నారు. ఏమన్నారు? మేము చేస్తే కావా? నీతోనే మాట్లాడతాడా దేవుడు? వారు అన్న మాట ఎవరిన్నారు? మోషేతో అహరోను మిరియాం అంటే ఎవరిన్నారు? దేవుడు విన్నాడు. హల్లెలూయా. అంటే అంత సాత్వికుడు ఆయనకు. ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడు అయిన మోషే పైన తిరుగుబాటుతనం చేస్తున్నారు అక్క అన్న. అయితే మోషే, ప్రభువా చిత్తము నాయన, మీ అన్న మీ అక్క ఇద్దరు నీతో వాగ్దానం చేస్తున్నప్పుడు నేను విన్నా. అయితే వారిని పరిశుద్ధ స్థలంలోకి పిలుచు, వారిద్దరిని పరిశుద్ధ స్థలంలోకి పిలుచు, అప్పుడు నేను మాట్లాడతానంటాడు. వద్దు ప్రభు అంట. లే వారిద్దరిని నువ్వు పరిశుద్ధ స్థలంలోకి నీవు పిలుచు, బలిపీఠం దగ్గరికి పిలుస్తాడు. పిలిస్తే అప్పుడు చెప్తాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషేతో మీరు ఎలా గొడవ పడతారు? మోషేతో మీరు ఎలా సనుగుతారు? మోషే పైన మీరు ఎవరు అని అంటాడు. అన్న అయితేంది, అక్క అయితేంది, మోషేతో మీరు సనగడం ఎందుకు అనగానే అప్పుడు దేవుడు వారిని గద్దిస్తే మిరియాంకు ఏమైందంట? కుష్ఠరోగం వచ్చింది. హల్లెలూయా. ఎండిపోయింది, చెయ్యి ఎండిపోతుంది, మొత్తం కుష్ఠరోగం వస్తుంది. అయ్యా, అప్పుడు మళ్ళా తనకు ప్రేమ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వద్దు, నశింప చేయక నాయన, ఆ బిడ్డ అలా ఉండుట, తన కుటుంబం అలా ఉండుట నేను చూడలేను, ఆపు, ఆ రోగాన్ని ఆపు అని మళ్ళా మోషే ఆ ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయింది. హల్లెలూయా, ఆగిపోయింది. అయితే ఇప్పుడు యెహోషువతో చెప్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు దేవుడు, భయపడకు, నిబ్బరం కలిగుండు, వాగ్దాన భూమి ఆ ప్రజలకు నువ్వు స్వాధీనపరుస్తావు. ఈరోజు మనము కూడా ప్రార్థించిన ప్రార్థన పొందుకొని ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం, ఆయన ప్రేమను మనం స్వతంత్రించుకుంటాం, ఆయన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలి. 1 పేతురులో రాసి ఉంటుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడితిరి. హల్లెలూయా. వారసులం మనం, దేవుని బిడ్డలో మనం, ఆయన వారసులమైన మనం, పిలువబడిన మనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, అదే 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి ఎట్లుండాలంట? అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చాలు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ ఏమంట? తొలగనే, చెప్పండి, తొలగకూడదని రాసి నిన్నాం కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు. మోషే నీకు చెప్పిన మాటలన్నిటిని బట్టి, ధర్మశాస్త్రం అంతటిని బట్టి నీవు ఎట్లా ఉండాలనంట? ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి. హల్లెలూయా. ప్రవర్తన ఎలా ఉంటుంది మనది? సరే, ఇప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? మనకున్న పరిస్థితి ప్రవర్తన ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఎట్లా ఉంది మన ప్రవర్తన అంటే, ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? బల్లార తీసుకుంటున్నాం. హల్లెలూయా. బల్ల ఆరాధన తీసుకుంటున్నాం మనం ప్రతి సండే. మరి ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు యెహోషువతో అంటున్నాడు, నువ్వు నడుచు మార్గమున ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు నడిచే మార్గమున చక్కగా ప్రవర్తించి కుడికి కానీ ఎడమకు కానీ ఏందంట? తొలగనే. మరి తొలుగుతున్నావా? తొలుగుతలేమా? చక్కగా ప్రవర్తిస్తున్నావా? చెప్పాలి. బయట సాక్ష్యం ఏముంది మనది? ఏం చేస్తాడు మోషే? ఇప్పుడు అడ్డుపడ్డాడు, ప్రార్థన చేసిండు. ఒకసారి ఏమో కుటుంబము తిరగబడితేనేమో కుటుంబం కొరకు వేదన పడి ప్రార్థన చేసిండు. ఒకసారి సంఘము తిరగబడింది. ఏమని? ఆయన ఆజ్ఞ అంతా పాటించకపోతే మోషేతో చెప్తున్నాడు, అయ్యా దేవుడు అంటున్నాడు, మోషే ఈ ప్రజలనందరినీ కూడా నేను కాల్చివేస్తాను, చంపేస్తా.
నీతో ఇంకొక ప్రజలని తయారు చేసుకుంటా అంటే మోషే ఏం చేసిండు? అడ్డుపడ్డాడు. అయ్యా వద్దు, ఈ ప్రజలు నువ్వు బహుబలంతో నువ్వు విడిపించినావు, బహుశక్తితో నువ్వు విడిపించినావు. మరి ఈ ప్రజలను నశింపచేస్తే మరి బయట సాక్ష్యం ఏముంటుంది? యేసు ప్రభు నమ్ముకుంటే నశించిపోయినారు, బాగులేక నశించిపోతున్నారు అని ప్రజలు అనుకుంటారు. నాతో ప్రజలు అవసరం లేదు, ఈ ప్రజల్ని కాపాడు, ఈ ప్రజలని నువ్వు చంపొద్దు అని చెప్పేసి అడ్డుపడతాడు. అయితే ఇప్పుడు ఒక మాట మనం తీసుకుందాం. మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? బయటికి వెళ్ళిన తర్వాత, మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంది? కుడికి కానీ ఎడమక కానీ తొలుగుతున్నావా? లేకపోతే దేవుని ధర్మశాస్త్రమును బట్టి విన్న వాక్యంను బట్టి నువ్వు ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని ప్రజల కొరకై, సంఘము కొరకై, నీ రక్త సంబంధుల కొరకై నువ్వు సాక్షిగా బ్రతుకుతూ నువ్వు ప్రార్థిస్తున్నావా? లేదు అని అంటే లోకంతో నీవు సాగిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. హల్లెలూయా, ఆలోచన చెయ్యి. దేవుడు అంటున్నాడు, గర్భంలో పుట్టినది మొదలుకొని తల వెంట్రుకలు నెరి వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. అది ఓకే, ఆయన విడిచే దేవుడు కాదు. మరి మన ప్రవర్తన ఎలా ఉంది? మనం ఎలా నడుచుకుంటున్నాం? ఈ ప్రతి సండే చెప్పాలంటే చెప్పేది కాదు, అది నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా, నువ్వు వాక్యం బట్టి నడుచుకోవాలి. నీకు నేర్పేది ఎవరు? దేవుడే నేర్పుతాడు. ఇప్పుడు మోషే మంచి ఇల్లంతటి నమ్మకస్తుడు, ఆయన నాయకుడు, మంచి నాయకుడు, నడిపించాడు, అక్కడ వరకు నడిపించినాడు. అయితే దేవుడు యెహోషువతో ఏమని చెప్తున్నాడు? నీకు దేవుడు తోడుంటాడు, ఇంకెవ్వరు తోడుంటారు, దేవుడే నడిపిస్తాడు. నీకు ముందు నడిచేది ఎవరు? దేవుడే అన్నాడు. హల్లెలూయా, దేవుడు నీకు తోడు, నువ్వు భయపడకు. నీకు ముందు నడిచేది ఎవరు? దేవుడే. అయితే మరి నీకు ముందు నడిచేది ఎవరు? నిన్ను నడిపించేది ఎవరు? చెప్పండి, నిన్ను నడిపించేది ఎవరు? పాస్టరా? మన ఇంటికి వచ్చి నేర్పాలా? నా ఇంటికి వచ్చి ఎవరన్నా నా పైన ఉన్న కాపర్ నేర్పాలా? నాకు పైన ఉన్న ప్రవక్త నేర్పుతాడా? మరి నీ ఇంటికి వచ్చి నీకు పాస్టర్ నేర్పుతాడా? మరి నీ ఇంటికి వచ్చి మంచిగా ఉండు, నువ్వు ఏం మాట్లాడకు, ఏ బూత్ మాటలు మాట్లాడకు, నువ్వు ఏది చేపించకు అని ఎల్లకాలం 24 hours, 2 గంటలు పోతే 3 గంటలు పోతే ఇంకొక 22 గంటలు నీ ఇంటికాడ వచ్చి కూర్చుంటాడా? పాస్టర్ కూర్చుంటాడా? కూర్చోడు కదా. చెప్పాలి. మరి అదే, నీ ఏ మార్గంలో నడుస్తున్నావు, ఏ ప్రవర్తన బట్టి నడుచుకుంటున్నావు, నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నేర్పించేది పాస్టర్ కాదు. హల్లెలూయా, నీ చేతిలో ధర్మశాస్త్రం ఉన్నది, నీ కొరకు ప్రార్థన చేసేది దేవజనుడైతే నువ్వు ధర్మశాస్త్రమును బట్టి నడుచుకునేది నీ విశ్వాసం. హల్లెలూయా, నీ విశ్వాసం, నీ భక్తి, నీ యథార్థత. తోడుంటాడా? ఈ ప్రజలు అక్కడికి పోయిన తర్వాత ఏది చేయొద్దు అని చెప్పిండో అదే చేస్తారు. కానాను దేశానికి పోయిన తర్వాత ఏది చేయొద్దు అని అంటే అదే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొండకి వెళ్తారు, కొండ మీద ఒక దుర్గా నిలబెట్టుకుంటారు, రాయి నిలబెట్టుకుంటారు, రప్ప నిలబెట్టుకుంటారు, చెట్టు కింద బలులు అర్పిస్తారు, అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుంటారు, అన్ని రకరకాలు. ఏది చేయదు అని అంటే అదే చేస్తారు ఈ ప్రజలు. అందుకనే దేవుడు చాలా చాలా బాధపడి మలాకి తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడు ప్రవక్తలను పెట్టలేదు, న్యాయాధిపతులను పెట్టలేదు, యాజకులను పెట్టలేదు, ఎవరిని పెట్టలేదు. అక్కడ యేసుప్రభు పుట్టే కాలం వానికి మధ్యన కొన్ని సంవత్సరాలు దేవుడు వదిలిపెట్టేసాడు, ప్రజలని వదిలిపెట్టేసాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంది? 8వ నెలల దేవుడు లేకపోతే క్షణము బ్రతకలేం. ఒకవేళ ఆయన ప్రక్కన పెడితే నశించిపోతాం మనం. కాబట్టి మన ప్రవర్తన బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలనంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మన మంచి ప్రవర్తన బట్టి మంచి సాక్ష్యంతో బ్రతకాలి. మనం అన్యజనులు మనల్ని అనవద్దు, వారి నోటి గుండా మనల్ని ఒక మాట కూడా అనకుండా బ్రతకాలి. బ్రతికితే పరిచర్య అయినా, దేవుని సేవ అయినా, దేవుని పిలుపులో విశ్వాసం ఉన్నా, ఏది ఉన్నా దేవుని సాక్షిగా మనము బ్రతికి గురి యొద్దకు చేరుకోవాలి. మనం గురి యొద్దకు చేరుకోవాలి. అందుకనే మోషేతో అంటున్నాడు, భయపడకు, జడికు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను దేవుడు విడవడు, చెయ్యి విడవడు, ఎడబడి నీకు ముందు నడిచేవాడు దేవుడే. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో భయపడుతున్నావో ఈరోజు దేవుడు నీకు తోడున్నాడు, ముందు నడుస్తాడు, నీకు మెట్టగా ఉంటాడు, ఆయనే మీకు తోడుగా ఉంటాడు, ఆయనే మీకు
నడిపిస్తాడు. నశింపచేసే దేవుడు కానే కాదు. ఆయన కనికరము గల దేవుడు. ఆయన కనికరం గల దేవుడు. ఏప్రిల్ రాసిన అంటే ఇక్కడ స్నేహం గురించి వెళ్ళి, సరే ఇక నేను ముగిస్తా. స్నేహం గురించి వెళ్ళి వాక్యం రెఫరెన్స్ రాసుకుంటే లేదు, వినండి చెప్తా. ఇక్కడ యోహాను పత్రికలో లాజరు ఉంటాడు. ఎవరు? మార్తా మరియ తమ్ముడు లాజరు, తన సహోదరుడు లాజరు ఉంటాడు. చనిపోతాడు. ఆయన చనిపోతే మరి తనకు స్నేహితుడు అనేవాడు, యేసు ప్రభుకు స్నేహితుడు అనేవాడు, మంచి స్నేహితుడు లాజరు ఆయనకు. ఆ లాజరు చనిపోతే, లాజరు ఎక్కడ చనిపోతే సమాధిలో పెట్టబడితే యేసు ప్రభు వచ్చి ఆ సమాధి దగ్గర నిలబడి ఆయన కొరకు ఏం చేస్తున్నాడంట? ఆయన కన్నీరు విడుస్తున్నాడు. హల్లెలూయా. కన్నీరు విడుస్తున్నాడు. లాజరు కొరకు కన్నీరు విడుస్తున్నాడు. అప్పుడు అంటాడు ప్రభు, ఆ రాతిని తీయండి అని అంటే అక్కడికి వచ్చి మార్తా అంటది, అయ్యా ఈ రోజుకి 4 దినాలు అందులో పెట్టి కంపు కొడుతుందయ్యా, వాసన వస్తుంది, తీయొద్దు అని అంటే నీవు ఊరిక నిలిచి ఉండు. దేవుని కార్యమును చూస్తావు. ఆయన మహిమను నువ్వు చూడాలనుకుంటే నువ్వు ఊరికగా ఉండి చూడు. నీ విశ్వాసం ఎలా ఉందో చూసు. ఆ రాయి తీయమనగానే, లాజరు బయటికి రమ్మనగానే, పేత వస్త్రములతో చుట్టబడిన లాజరు చనిపోయిన వాడు లేచి వచ్చి ఏం చేయబడ్డాడు? లేచి వచ్చి బయట నిలబడి దేవునికి ముందులో నిలబడి ఆయనని చూస్తున్నాడు. అంటే ఈరోజు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచి తనను బ్రతికించి నిలబెట్టినాడు అని అంటే, మరి జీవంతో ఉన్న నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, ఒక తల్లికి ఒక కుమారుడు పాడె కట్టుకొని తీసుకొని పోతారు. ఒకడే కుమారుడు. ఆ పాడె దగ్గర తల్లి రోధిస్తుంటుంది, ఏడుస్తుంటుంది. ఒకడే కొడుకు కదా, అయ్యో నా ఒక్క కొడుకు చనిపోయాడని ఏడిస్తే ప్రభు హృదయంలో దుఃఖపడుతూ వేదన పడుతూ ఆ పాడెనిపై ముట్టి ఆ చనిపోయిన పాడెపై ఉన్న శవాన్ని, ఆ కుమారుని బ్రతికించి తన తల్లి చేతిలో పెడతాడు. అంత మంచి దేవుడు ఆయన, అంత ప్రేమించే దేవుడు ఆయన, అంత మంచి స్నేహితుడు ఆయన. అయితే ఈరోజు ఒక మాట నేను చెప్తా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎందు నిమిత్తమై దుఃఖపడుతున్నావో ఆ పరిస్థితి నుంచి విడిపించి దేవుడు నిన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దాన భూమిలో నిన్ను చేర్చడానికి, ఆ కానాను దేశంలోకి వెళ్ళడానికి, ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడ్డారు కనుక అదే ఆశీర్వాదం మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకు